వైఎస్ఆర్సీపీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు పట్టు చిక్కని నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 3 ఎన్నికల్లోనూ 3 నేతలను బరిలో దింపింది. 3 రకాల ప్రయోగాలు చేసింది, కానీ ఫలించిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికల్లో మేకా శేషుబాబుని బరిలో దింపింది, కానీ నిమ్మల రామానాయుడు తొలిసారిగా ఆయన మీద విజయం సాధించారు. ఆ తర్వాత సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీని 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీకి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వేవ్ వీసిన జగన్మోహన్ రెడ్డి సానుకూల పవనాలున్న కాలంలో కూడా డాక్టర్ బాబ్జీ గట్టెక్కలేకపోయారు. నిమ్మల రామానాయుడు రెండోసారి గెలిచారు. 2024 ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్సీపీ చేసిన మరో ప్రయోగం కూడా ఫలించలేదు. రామానాయుడు హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకున్నారు. దాంతో వైఎస్ఆర్సీపీ పాలకొల్లులో పట్టు సాధించడం ఎలా అన్న దాని మీద తీవ్రంగా శోధిస్తోంది. వివిధ రకాల ప్రయోగాలు ఫలించకపోవడంతో తీవ్రమైనటువంటి శోధన చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో తొలిసారిగా రామానాయుడికి ప్రజా వ్యతిరేకత ఛాయలైతే మొదలయ్యాయి. ఇన్నాళ్ళుగా రామానాయుడు విపక్షంలో ఉండగా ఏం చెప్పినా విన్న జనాలు ఇప్పుడు అధికారంలో, అందులోనూ మంత్రిగా ఉన్న కాలంలో ఏం చేశారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. వైఎస్ జగన్ జమానాలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ నిర్మాణం దాదాపుగా ఊసేలేదు అన్నట్టుగా మారింది. ఇక టిడ్కో ఇళ్ల వ్యవహారం కూడా ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ఇక పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో రామానాయుడు మీద ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. రామానాయుడు ప్రచారం కోసం అనేక జిమ్మిక్కులు చేస్తారే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు అనే వాదన బలపడింది. కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నదే వైఎస్ఆర్సీపీకి అంతూ పొంతూ లేని వ్యవహారంగా మారుతోంది. ఆ పార్టీ ఇప్పటికీ పాలకొల్లులో పూర్తిగా పాగా వేయగలిగినటువంటి స్థాయిలో అయితే కనిపించట్లేదు. దాంతో పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ సఖ్యత లేకపోవడం కూడా మరొక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 3 ముక్కలుగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి వాటెంపాలై నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గుడాల శ్రీహర్రావు ఒకవైపు, మరొకవైపు కౌరు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉండి పాలకొల్లు మీద కన్నేసిన నాయకుడు ఇంకొక వైపు. వీళ్ళిద్దరికి తోడు తాజాగా మేకా శేషుబాబు మళ్ళీ యాక్టివేట్ అయ్యే పరిస్థితి రావడం ఆసక్తికరమైనటువంటి విషయం. మేకా శేషుబాబు మీద ఇటీవల వైఎస్ఆర్సీపీ సస్పెన్షన్ వేటు వేయడం, ఆ వేటుని రద్దు చేయడంతో తాజాగా జగన్మోహన్ రెడ్డి శేషుబాబు ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేదానికి లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు శేషుబాబు ఇంట వివాహ వేడుకకు హాజరైన తర్వాత నియోజకవర్గంలో మళ్ళీ మేకా శేషుబాబు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం సాగుతోంది. దాంతో అసలే పాలకొల్లులో పట్టు సాధించలేక సఖ్యతలేమితో కొట్టిమిట్టాడుతున్న వైఎస్ఆర్సీపీకి మరో వివాదం కూడా తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ నాయకుల మధ్య సఖ్యత విషయంలో ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం, వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం పాలకొల్లు నియోజకవర్గంలో ఆ పార్టీ అవకాశాల్ని చేజేతులా కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇప్పటికే 3 ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత వచ్చే ఎన్నికల నాటికైనా వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుదలతో ప్రయత్నం చేసేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ అలాంటి ప్రయత్నాలకు పూనుకున్న దాఖలాలు లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులే నైరాశ్యంలో మునగక తప్పని పరిస్థితి వస్తుంది. మరి ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకొల్లు విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగబోయే నాయకుడి విషయంలో పూర్తి క్లారిటీతో పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేయకపోతే పాలకొల్లులో మరోసారి రామానాయుడికి చేజేతుల అవకాశం అప్పగించినట్టు అవుతుంది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఏ తీరున తన సొంత గూటిని చక్కదిద్దుకుంటుంది, ప్రజల్లో మళ్ళీ పట్టు సాధించడానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ఎలా ముమ్మరం చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రశ్నలుగానే కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటినీ అధిగమించి ఆ పార్టీ నాయకత్వం చక్కదిద్దడానికి తగ్గట్టుగా స్కెచ్ చేస్తుందా, వ్యూహాత్మకంగా సాగుతుందా, పాలకొల్లులో బాగా సాధించడానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందా చూద్దాం. మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి మాత్రం రామానాయుడు మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న వైఎస్ఆర్సీపీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగే స్థితిలో ఉందా అనే అనుమానం అయితే పబ్లిక్లో కూడా కనిపిస్తుంది.